గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మదుపర్లకి 13.78 లక్షల కోట్ల లాభం. ముందే వచ్చిన నైరుతి దక్షిణ సరిహద్దు జిల్లాలను తాకిన పవనాలు, రాష్ట్రంలో చల్లబడ్డ వాతావరణం. టెట్ ప్రాథమిక కీ విడుదల. మార్కుల కేటాయింపు ఎలా? కొన్ని జిల్లాల వారికి సులభంగా టెట్ ప్రశ్నపత్రాలు, మరికొన్ని జిల్లాల వారికి కఠినం. నార్మలైజేషన్ విధానం లేకుంటే నష్టం అంటున్న అభ్యర్థులు. ఏపీలో ఉత్కంఠకు నేడే తెర. కొవ్వూరు, నరసాపురంలో తొలి ఫలితం. భీమిలి, పాణ్యం ఫలితాలు అన్నిటికంటే ఆలస్యం. ఈవీఎంలో ఒక్కో రౌండ్కు 20 నుంచి 25 నిమిషాలు. మధ్యాహ్నం 1 గంట కల్లా ఫలితాలపై స్పష్టత. సింగిలా డబ్బుల దక్కివేని. రాష్ట్రంలో 2 ఎక్కెల సీట్లపైనే ప్రధాన పార్టీల దృష్టి. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే. జడ్జీల ఫోన్ల ట్యాపింగ్పై సుమోటోగా విచారణ. పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన హైకోర్టు. నేడు చేపట్టనున్న ఉన్నత న్యాయస్థానం. ఢిల్లీ మద్యం కేసులో 1,100 కోట్ల నేరపూరిత అర్జన. ఈడీ తాజా ఛార్జిషీట్లో వెల్లడి. 32వ నిందితురాలిగా కవిత. అప్రమత్తంగా ఉండండి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. 7 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు. 15వ తేదీలోపు వీసీల నియామకం. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం. ఎన్డీఏ మురిపెమా, ఇండియా విజయమా? ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెర. నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు. హ్యాట్రిక్ గెలుపుపై భాజపా గురి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు. ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు. ఉదయం 8 గంటల కౌంటింగ్ ప్రారంభం. సాక్షి. ఫోన్ ట్యాపింగ్పై నేడు విచారణ. సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటెత్తిన పౌరులు. ఇది ప్రపంచ రికార్డు. ఓటర్లకు వందనం. సిఈసి రాజీవ్ కుమార్. ఈ సంఖ్య G7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 2019తో పోలిస్తే రీపోలింగ్ సంఖ్య గణనీయంగా తగ్గింది. తొలిసారిగా కౌంటింగ్కు ముందే ప్రెస్ మీట్. 64.2 కోట్ల మంది. ఎగ్జిట్కు విరుద్ధంగా ఫలితాలు. లోక్సభ ఎగ్జిట్ పోల్స్కు భిన్నమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. వారి ఆస్తులు జప్తు చేయండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితతో పాటు ఇతర నిందితుల ఆస్తులు జప్తు చేయాలని కోర్టు విచారణ ప్రారంభించాలని ఈడీ కోరింది. ఈవీఎంలను మార్చేశారు. తాను పోటీ చేసిన లోక్సభ స్థానంలో పోలింగ్ ముగిశాక ఈవీఎంలను మార్చేశారని ఛత్తీస్గఢ్ మాజీ సీఎం బఘెల్ ఆరోపించారు. మాకొచ్చే సీట్లు ఇవిగో. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పలు రాష్ట్రాల్లో సాధించబోయే సీట్ల లెక్కలను కాంగ్రెస్ వర్గాలు విడుదల చేశాయి. లెక్క తేలేది నేడే. ఉదయం 8 గంటల నుంచే లోక్సభ ఓట్ల లెక్కింపు షురు. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్లు కూడా. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? ఇండియా కూటమికి అనుకూలంగా ఫలితాలు వస్తాయా? ఉదయం 10:30 గంటల కల్లా ట్రెండ్స్ తెలిసే అవకాశం. మధ్యాహ్నానికి ఫలితాల సరళిపై స్పష్టత. అసెంబ్లీ పాత భవనం పునరుద్ధరణ. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్కు బాధ్యత. 40 కోట్లతో పనులు ప్రారంభం. ఒరిజినల్ రూపం తీసుకొచ్చే క్రమంలో అదనపు నిర్మాణాల తొలగింపు. పాత పద్ధతిలో దంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతిపొడి మిశ్రమంతోనే పనులు. బడ్జెట్ సమావేశాల నాటికి సిద్ధమయ్యే ఛాన్స్. మండలిగా వినియోగించనున్న ప్రభుత్వం. సచివాలయం ప్రధాన ద్వారం మూత. ఆగ్నేయంలో ఉండటంతో వాస్తుదోషమని భావన. ఇకపై పశ్చిమ గేట్ నుంచి వచ్చి ఈశాన్య గేట్ నుంచి వెళ్లనున్న సీఎం కాన్వాయ్. ఒక్కరోజులో పెరిగిన మదుపర్ల సంపద. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో కదం తొక్కిన స్టాక్ మార్కెట్లు. 14 లక్షల కోట్లు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఇదేం తీర్పు? పిన్నెల్లికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సుప్రీం విస్మయం. ఆయనకు రక్షణ కల్పించడం పెద్ద జోక్. వ్యవస్థల్ని అపహాస్యం చేసేలా హైకోర్టు తీర్పు. పోలింగ్ బూత్లోకి ఎమ్మెల్యే వెళ్లి ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు పెడతారా? నేడు కౌంటింగ్ కేంద్రానికి పిన్నెల్లి వెళ్లొద్దు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం. పోస్టల్ బ్యాలెట్లపై జోక్యం చేసుకుంటే ఓట్ల లెక్కింపుపై ప్రభావం. సుప్రీం. వైసీపీకి అక్కడ ఎదురుదెబ్బే. పాలిసెట్లో 84% ఉత్తీర్ణత. ఖమ్మం జిల్లా పెనుబలి విద్యార్థికి ఎంపీసీ విభాగంలో మొదటి ర్యాంకు. ఎంబైపీసీ విభాగంలో సూర్యాపేట విద్యార్థికి ఫస్ట్ ర్యాంకు. ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల అక్రమాలు. అందులో 292 కోట్ల మేరకు కవిత పాత్ర. విజయ్ నాయర్ ద్వారా ఆప్కు 100 కోట్లు ఇచ్చారు. డిజిటల్ సాక్ష్యాలని చెరిపివేశారు. ఫోన్లపైన తప్పుడు ప్రకటనలు. మనీ లాండరింగ్ చట్టం కింద కవితపై చర్యలు తీసుకోవాలి. ఆమె ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి. ఈడీ అనుబంధ ఛార్జిషీట్. కవిత పొడిగింపు. సిబిఐ కేసులో ఈ నెల 7 వరకు. ఈడీ కేసులో జూలై 3 దాకా. రాష్ట్రాన్ని తాకిన నైరుతి. 4-5 రోజుల్లో తెలంగాణ అంతటా వ్యాప్తి. నేడు రేపు భారీ వర్షాలు. 31 మండలాల్లో అత్యధికంగా వర్షపాతం. పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు. రాజోలిలో 14.78 సెంటీమీటర్ల వర్షం. ప్రహరీ కూలీ శిథిలాల కింద నలిగి 2 పిల్లల దుర్మరణం. మరో 3 చిన్నారులకు తీవ్ర గాయాలు.
శిథిలావస్థ గోడ వర్షానికి తడిసిన ఆ గోడకు మేకు కొట్టి ఉయ్యాల ఊగడంతో ఘోరం. బాధితులంతా బీహార్ వాసులే. రాజేంద్ర నగర్లో ఘటన. కుత్బుల్లాపూర్లో సెల్లార్ గోడ కూలి శిథిలాల్లో చిక్కుకున్న కార్మికుడు. తీర్పుకు వేలాయే. నేడే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు. తొలి 6 గంట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత ఈవీఎంలు. రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్. విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. రేవ్ పార్టీలో నేను లేను హేమ. తాగునీటి ట్యాంకులో మృతదేహం. నీటిలో దుర్వాసనపై స్థానికుల ఫిర్యాదు. ట్యాంకులో చూస్తే మృతదేహం లభ్యం. గత నెల 24న తప్పిపోయిన వంశీకృష్ణ మృతదేహంగా నిర్ధారణ. ట్యాంక్ పరిధిలో 1500 కుటుంబాలు కొన్నాళ్లుగా ఆ నీటిని తాగుతున్న ప్రజలు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘటన. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టుకు. సుమోటోగా విచారణ స్వీకరించిన న్యాయస్థానం. హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారని వాంగ్మూలంలో పేర్కొనడంతోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. పత్రికల్లో కథనాల ఆధారంగా నిర్ణయం. సుమోటో లిస్టుకు ఆదివారమే సీజే ఆదేశం. నేడు విచారణ చేపట్టనున్న సీజే ధర్మాసనం. సచివాలయంలో వాస్తు మార్పులు. సీఎం రాకపోకల గేట్లను మార్చే యోచన. ఈశాన్య గేట్ నుంచి ముఖ్యమంత్రి ఎంట్రీ, ఎగ్జిట్, లేదంటే పడమర గేట్ నుంచి లోపలికి వచ్చి ఈశాన్య గేట్ నుండా బయటకు వెళ్లేలా ప్లాను. ఐఏఎస్ ఐపీఎస్ రాకపోకలు ఆగ్నేయ గేట్ నుంచి. సోమవారం ఈశాన్య గేట్ నుంచి వచ్చి వెళ్లిన సీఎం కార్యాలయం 9వ అంతస్తుకు మార్పు. ఇప్పుడు వెలుగు. రిజల్ట్ డే ఫలితాలపై పార్టీల భవిష్యత్తు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లలో టెన్షన్. తమ సర్కారు పనితీరుకు రెఫరెండం అన్న సీఎం రేవంత్. మెజార్టీ సీట్లు గెలిస్తే పార్టీ పాలనపై మరింత పట్టు. ఎక్కువ సీట్లు తమవే అని అంటున్న బీజేపీ. బీఆర్ఎస్కు 1 ఆర్ నన్ అంటున్న సర్వేలు. 10 సీట్లకు పైనే వస్తాయని కేసీఆర్ ధీమా. తెలంగాణ కోసం తెగించి కొట్లాడినాం. పార్లమెంట్లోని నాటి అనుభవాలను గుర్తు చేసుకున్న ఉద్యమ ఎంపీలు. జడ్జిల ఫోన్ ట్యాపింగ్పై హైకోర్టు ఎంక్వైరీ. పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం. నేడు పీజే అలోక్ ఆరాధే నేతృత్వంలోని బెంచ్ విచారణ. అలర్ట్గా ఉండండి. ప్రతి ఏజెంట్ దగ్గర 17C లిస్టు ఉండాలి. ఈవీఎం ఓట్లకు 17C లిస్టుకు ఓట్లకు తేడా వస్తే ఎన్నికల ఆఫీసర్లకు ఫిర్యాదు చేయండి. కాంగ్రెస్ అభ్యర్థులకు, ఏజెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్. 1100 కోట్లు, 292 కోట్ల అవినీతిలో కవిత పాత్ర. ఓటింగ్లో వరల్డ్ రికార్డు. ఓటేసిన 64.2 కోట్ల మంది. నటి హేమ అరెస్ట్. రేవ్ పార్టీ కేసులో అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు. అనేకల్ 4 అదనపు సివిల్ జేఎంఎఫ్సి కోర్టులో హాజరు. జూన్ 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. వినిపించిన ఋతురాగం. తెలంగాణకు తాకిన నైరుతి. పాలమూరు జిల్లాలో వర్షాలు. నాగర్ కర్నూలు, గద్వాల, నల్లగొండ మీదుగా రాష్ట్రంలోకి ఋతుపవనాలు. జోగులాంబ జిల్లా రాజులలో 17 సెంటీమీటర్ల వర్షం నమోదు. రాబోయే 3 రోజులు దక్షిణ జిల్లాలో వానలు. వారానికోసారి ఫోన్ రీసార్ట్. సైబర్ దాడులు, మాల్వేర్ నుంచి రక్షణకు తప్పనిసరి. అమెరికా జాతీయ భద్రతా సంస్థ యోచన. మరో హైదరాబాదీ మిస్సింగ్. అమెరికా వారం రోజులుగా కనిపించిన నితిషా కందుల కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం. ఏసీబీ వలలో ఇండస్ట్రియల్ ఏడీ. వాహన తనిఖీ నివేదికకు 45,000 లంచం. సూర్యాపేటలో సబ్ రిజిస్ట్రార్ మరో 2 అరెస్ట్. ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్కు 1,00,000 డిమాండ్. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టివేత. ఈ నెల 7 నుంచి టీచర్ల బదిలీలు. పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం. 2 రోజుల్లో షెడ్యూలు. గతంలో నిలిచిన ప్రక్రియ కొనసాగింపు. బుర్రా వెంకటేశం. 6 నుంచే బడిబాట. 12 నుంచి పాఠశాల పునఃప్రారంభం. ఈ ఏడాది విద్యా వాలంటీర్ల నియామకం లేనట్టే. ప్రజా తీర్పు ఎవరి వైపు? నేడే లోక్సభ ఎన్నికల కౌంటింగ్. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా. 64 కోట్ల ఓట్లు. ఓటింగ్లో భారత్ ప్రపంచ రికార్డు. వాటర్ ట్యాంక్లో మృతదేహం. 10 రోజులుగా అందులోనే డెడ్ బాడీ. 4 వార్డులకు అదే నీరు సరఫరా. నాటి నుంచి ఆ నీళ్లే తాగుతున్న జనం. నల్లగొండ జిల్లా కేంద్రంలో కలకలం. నందికొండ కోతులు మృతి మరవక ముందే ఈ ఘటన. ప్రజల్లో భయాందోళనలు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన. 10 రోజులుగా శవం ఉన్నా పట్టించుకోరా. ట్యాంకుల నిర్వహణ చేతగాని ప్రభుత్వం ఇది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. నటి హేమ అరెస్ట్. రేవ్ పార్టీ కేసులో అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు. బుర్కాలో వైద్య పరీక్షలకు హాజరు. డ్రగ్ టెస్ట్లో పాజిటివ్గా నిర్ధారణ. 14 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే. రేవంత్తో తెలంగాణ గాయబ్. ప్రభుత్వ ప్రకటనలో జై తెలంగాణ లేదేం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. కవిత జ్యుడిషియల్ కస్టడీ 7 వరకు పొడిగింపు. లిక్కర్ కేసులో 1100 కోట్ల వ్యాపారం. ఛార్జిషీట్లో పేర్కొన్న ఈడీ. తెలంగాణలో ప్రవేశించిన ఋతుపవనాలు. 3 రోజుల పాటు భారీ వర్షాలు. సీఎం రేవంత్ సచివాలయ ఎంట్రీ మార్పు. నల్లగొండ వాటర్ ట్యాంక్లో మృతదేహం. 10 రోజులుగా అదే నీటిని త్రాగిన పట్టణ ప్రజలు. తప్పిపోయిన ఆవుల వంశీ బాడీగా గుర్తింపు. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్న కేటీఆర్. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్. 8:30 నుంచి ఈవీఎం లోట్ల లెక్కింపు. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్ల నియామకం.
లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్. ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తం. పార్టీ కేడర్కు సీఎం రేవంత్ సూచన. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ ఎన్నికల్లో ఓటేసిన 64.2 కోట్ల మంది భారతీయులు. ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఈసీ. 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగం. మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్.